ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట. బ్లూ డ్రెస్, వైట్ కర్డ్. ఆహా ఆహా. అన్నా ఎందుకు ఏడుస్తున్నావునా? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఎన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా? ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అన్నా అదిగో అమ్మాయి. ఓ మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏ టైప్ నాకు తెలియదు కాబట్టి నేను కమిట్ అవను. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో ఐ లవ్ ఇట్. యా పద. ఈ టైపా? పద. సారీ. మీరు ఎక్కడుంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? పని చెప్పచ్చుగా. గట్టిగా మాట్లాడు, ఎంగిలాకులు తీయమంటాడు. వీడేంటి రౌడీలా తయారయ్యాడు? పైగా బ్లూ కలర్ ఒకటి. ఏం బ్రదర్, ఫుడ్ బాగుందా? బాగుందండి. నమస్కారం. ఏంట్రా వాడు నాలాగే డ్రెస్ అప్ అయి తయారయ్యాడు? పేపర్ లీక్ అయిందా? లేదన్నా. స్టాప్. అమ్మాయికి లేనేస్తున్నావా? డౌటా? డ్రాప్ అయిపో. యా, ఆ అమ్మాయికి నేనంటే ప్రాణం కాబట్టి. ఎవరు నువ్వా? లుక్ ఎట్ మీ, క్యాచ్ మై హ్యాండ్, కమ్ ఆన్, ఫాలో మీ. మన స్టైల్ వాడికి ఎక్కడదిరా? పద. ఆ అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుంటుంది. పద 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 పద. ఏమండి, నాకు కర్డ్ కావాలి. ఓన్లీ కర్డ్. ఐ లవ్ కర్డ్ యు సీ. ఏంటి సార్, మనకు పెరుగంటే చాలా బాగా ఇష్టం. ఏంటి పెరిగేంటి సార్? ఆంటీ, నాకు పెరుగంటే ఇష్టం కదా, ఇంకొంచెం వేయండి. బాగా వేయండి ఆంటీ. ఏంటి మీ బావ అలా తయారయ్యాడు? వాడు నీ టేస్ట్లేంటో కనుక్కోమని నీ దగ్గరికి పంపించాడు. కానీ నేనే వాడిని ఆట పట్టిద్దామని నీకు బ్లూ డ్రెస్, పెరుగంటే ఇష్టమని చెప్పాను. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే వాడికి పెరుగంటే చాలా అసహ్యం. అలాంటిది నీకోసం. అంటే నాకు పెరుగంటే కొంచెం ఎక్కువ ఇష్టం, అందుకని. నాకు బ్లూ అన్నా పెరుగన్నా అసహ్యం. నీ భాను కావాలని నాకు ఇష్టం అని చెప్పింది. ప్లీజ్ నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. సంధ్య గారు, ఐఎమ్ సారీ అండి. విష్ మీ ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. వసంత్ తట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంకుల్? అంకుల్ 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 చెప్పండి అంకుల్. ఏంటి అంకుల్? ఆహా. See this? మనోడు ఇంకేం చేయలేక బాల్ ఆడుకుంటున్నా. అదేంట్రా బాబు, సంధ్య ఐ లవ్ చెప్పినట్టు దగ్గర సంబరపడిపోతున్నా. దాదాపు మంది అదే స్టేజ్ కదరా. అంటే తిడితే ఐ లవ్ యూ చెప్పినట్టు అమ్మా. అదేనమ్మా లేడీ సైకాలజీ అంటే. ఆ బ్లూ డ్రెస్ వేసుకుని వచ్చింది ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చేసేద్దామని కాదు, అరే ఆ అమ్మాయితో తిట్టించుకోవడానికి. అదేంటి మావా? అదే చిచ్చా. అమ్మాయిలు అన్నాక ఫస్ట్ తిడతారు, తర్వాత బాధపడతారు, తర్వాత లవ్ లో పడతారు. అదేనమ్మా లేడీస్ ఫిజికాలజీ. ఏంట్రా అమ్మాయిల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ పెద్ద లెక్చర్ ఇస్తున్నావు? లేకపోతే ఏంటే, నువ్వు వచ్చేసి అమ్మాయికి పెరుగు ఇష్టం, బ్లూ కలర్ ఇష్టం అంటే ఊపుకుంటే వెళ్ళిపోయి వేసుకుని వచ్చానుకుంటున్నావా? ఇదంతా మన బ్రిలియన్ ప్లాన్ అమ్మా. వెళ్ళి లోపల ఐ లవ్ యూ చెప్తాను, ఓకే అంటుంది. ఓకే అనకపోతే? అంటుంది. బెట్టా బెట్టే. సంద కూడా బోనస్వరే కదరా, ఐ లవ్ యూ అక్కడ చెప్పు. ఎవరు కొంచెం ఉంటారా? హాయ్. హాయ్ సంధ్య. వద్దండి ప్లీజ్, మన ఇద్దరం ఓన్లీ ఫ్రెండ్స్. అంతకంటే ముందుకెళ్తే మీకు నాకు ఇద్దరికి మంచిది కాదు. ఏమండి, మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉంటారండి.
మళ్ళీ బాల్ ఆడుకోవాలేమో. ఏంట్రా ఏమైంది? అంతా ఓకేనా? ఏమోరా, ఆ అమ్మాయి బిహేవియర్ ఏమీ అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం నాకు తెలుసు, కానీ బలవంతంగా ఎందుకు ఆ అమ్మాయి ఫీలింగ్స్ దాచుకుంటుంది, ఏది బయటికి చెప్పట్లేదు. చెప్పలేదు కూడా. తన లైఫ్ కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా వాళ్ళ బాబాయిలే తీసుకుంటారట.